ఆయనో సీనియర్ పొలిటీషియన్. కూటమి సర్కార్లో భాగస్వామ్యమైన ఓ పార్టీ ఎమ్మెల్యేగా కూడా. అయితే ప్రభుత్వంలో ఆశించిన మేర ప్రాధాన్యత దక్కకపోవడంతో పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అందుకే ఏకంగా సొంత ప్రభుత్వంపైనే బాణాలు ఎక్కుపెట్టారట. కూటమి పాలనలో ఓ కులం డామినేషన్ ఎక్కువగా ఉందని బహిరంగ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఇంతకు ఎవరా లీడర్? కూటమిలో దుమారం రేపే అంతగా ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు? జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ముక్కుసూటి మనిషిగా పేరుంది. ఎవరేమనుకున్నా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం ఆయన నైజం. అయితే గతానికి భిన్నంగా ఈ మధ్య రాజకీయంగా ఆయన కొంత సైలెంట్ అయ్యారు. కేవలం నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. కూటమి సర్కారులో భాగమైనప్పటికీ ఏడాదిన్నర కాలంగా పెద్దగా హడావిడి చేయడం లేదు. అయితే ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గమైన తనకు బీజేపీ పార్టీకి చెందిన అనుచర వర్గానికి అంతగా ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యక్రమాల్లో నామినేటెడ్ పదవుల కేటాయింపులో తన మాట చెల్లుబాటు అవ్వడం లేదన్న అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఏపీలో అధికార కూటమి పాలన సాఫీగా సాగుతోందని భావిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. తిరుపతిలో జరిగిన బీజేపీ నేతల సమావేశం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమిలోని పార్టీల మధ్య ఉన్న గ్యాప్ను ఎత్తిచూపాయి. ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంటోంది, కులాలకు సంబంధం లేకుండా అందర్నీ సమానంగా చూడాలంటూ ఆయన పరోక్షంగా తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యతపై చురకలంటించారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు సమాన అవకాశం కల్పించాలని, కేవలం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు లేవన్నారు. కూటమిలో బీజేపీనే ప్రధానమని, తర్వాతే టీడీపీ, జనసేన వాళ్లు ఉంటారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఆయన కమ్మ సామాజిక వర్గాన్నుద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఇందులో సీఎం చంద్రబాబు సొంత సామాజిక వర్గమైన కమ్మ కులానికే అధిక ప్రాధాన్యత ఉంటోందని, మిగతా సామాజిక వర్గాలను పాలనలో భాగస్వామ్యం చేయడం లేదన్న ఉద్దేశం వచ్చేలా ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టు చర్చ జరుగుతోంది. కూటమికి చెందిన సొంత ఎమ్మెల్యే, అందున సీనియర్ పొలిటీషియన్ అయిన ఆది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కూటమిలో కలకలం రేపుతోంది. ఇది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలా, లేక ప్రభుత్వంలో ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న వాస్తవాలను అద్దం పట్టేలా మాట్లాడారా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో టీడీపీకి అధిక ప్రాధాన్యత దక్కుతుందని, తమను పక్కన పెడుతున్నారని ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన ఘటనలున్నాయి. కానీ ఆదినారాయణ రెడ్డి ఏకంగా ఓ కులం ఆధిపత్యాన్ని ఎత్తిచూపేలా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో బీజేపీ మద్దతు లేనిదే తెలుగుదేశం, జనసేన పార్టీలు లేవని, కూటమికి అసలు పునాదే బీజేపీ అని కమలం నేతల నుంచి వినిపిస్తున్న మాట. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నందున రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమవుతోందని వారు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ప్రకటించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించబోమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆదినారాయణ రెడ్డిని వివరణ కోరుతామన్నారు. మరి ఈ పంచాయతీ ఎక్కడి వరకు చేరుతుందో చూడాలి.